నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 900 రోజులుగా దాడులు అయినా తెగని పంచాయతీ డైలీ ఎపిసోడ్లా కొనసాగుతోంది రష్యా యుక్రెయిన్ వార్. పోటాపోటీ దాడులతో ఆ రెండు దేశాల సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. యుక్రెయిన్ తగ్గటం లేదు, రష్యా దాడుల్ని ఆపటం లేదు. పైగా ఇప్పుడు యుక్రెయిన్ మాస్కోకు వణుకు పుట్టేస్తోంది. ఏకంగా రష్యాలోని పలు పట్టణాల్ని ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. పరిస్థితులు చేయి దాటిపోతున్నా అటు పుతిన్ ఇటు జెలెన్స్కీ ఎవరూ వెనకడుగు వేయటం లేదు. కానీ ఒకే ఒక్కడు వీళ్ళిద్దరినీ ఒప్పించగలడు. అతడే ప్రధాని మోదీ. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకే ఉందని అందరూ నమ్ముతున్నారు. యుద్ధ భూమి నుంచి వెనక్కి తగ్గాల్సి వస్తే అది మోదీ జోక్యం వల్లేనని భావిస్తున్నాయి రష్యా యుక్రెయిన్. కీవ్ పర్యటనలో మోదీ అంతా సెట్ చేస్తారా? చర్చలకు ఇదే సరైన సమయమా? మోదీ ఎందుకు యుక్రెయిన్ టూర్కి వెళ్తున్నారు? రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ వేసేది అతడేనా? ఈ నెలలోనే మోదీ యుక్రెయిన్ పర్యటన. ప్రధాని చెబితే వాళ్ళిద్దరూ యుద్ధాన్ని ఆపేస్తారా? శాంతి చర్చలకు భారతే వేదిక కాబోతుందా? దాడికి ప్రతి దాడి, ఆక్రమణకు ఆక్రమణతోనే సమాధానం. మాటలేవు, మాట్లాడుకోవడాలు అసలే లేవు. వాళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు అసలే వినరు. పక్కోళ్లు చెప్పింది అసలే పట్టించుకోరు. సర్వం కోల్పోతున్న యుక్రెయిన్ తగ్గదు. అంతర్జాతీయంగా బద్నాం అవుతున్న రష్యా దాడులు ఆపదు. రష్యా ఏకపక్షంగా దాడులు చేసిన యుక్రెయిన్ పోరాటం ఆపలేదు. 900 రోజుల తరువాత దూకుడు ప్రదర్శిస్తూ రష్యాను తరిమేస్తోంది యుక్రెయిన్. చరిత్రలో ఎప్పుడూ లేనంత తిరుగుబాటును ఎదుర్కొంటోంది రష్యా. అటు పుతిన్ ఇటు జెలెన్స్కీ వెనక్కి తగ్గకపోగా ఎవరు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినడం లేదు. కానీ ఒకే ఒక్కడు ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం యుద్ధం కాదు, చర్చలే సమస్యకు పరిష్కారమని చెబుతున్నారు. దాడులు చేసుకుంటే సాధించేది ఉండదని ఆ రెండు దేశాలకు 2.5 ఏళ్లుగా సూచిస్తూ వచ్చారు ప్రధాని. ఈ నెలలోనే యుక్రెయిన్లో పర్యటించబోతున్న మోదీ వార్కు ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేయబోతున్నారు. రష్యా మనకు మంచి ఫ్రెండ్. ఎన్నోసార్లు రష్యా మనకు అండగా కూడా నిలిచింది. భవిష్యత్తులో ఆ దేశంతో ఇంకా అవసరాలు కూడా ఉండొచ్చు. అయినా యుక్రెయిన్ పై దాడుల విషయంలో రష్యాను భారత్ సమర్థించడం లేదు. చర్చలు, దౌత్యపరమైన విధానాలే సమస్యకు పరిష్కారమని అటు రష్యా ఇటు యుక్రెయిన్ కు స్పష్టం చేస్తున్నారు ప్రధాని. గత నెలలో రష్యాలో పర్యటించిన మోదీ పుతిన్తో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. యుద్ధ భూమిలో ఎటువంటి పరిష్కారం కనుగొనలేరని తేల్చి చెప్పారు. ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా భారత్ సిద్ధమని చెప్పారు ప్రధాని. 22వ ఇండియా రష్యా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఆహ్వానంతో జూలై 8న మాస్కోలో పర్యటించారు ప్రధాని మోదీ. ఈ టూర్లో పుతిన్ మోదీని ఆత్మీయంగా కౌగలించుకున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యుక్రెయిన్ పై దారుణాలకు పాల్పడుతున్న రష్యాతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ అంత సన్నిహితంగా ఉండటమేంటని ప్రశ్నించారు. మోదీ పుతిన్ ఆలింగనం చేసుకున్న రోజు కీవ్లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా దాడి జరిగింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పోస్టు పెట్టారు జెలెన్స్కీ. రష్యాలో పర్యటించిన నెల రోజుల వ్యవధిలోనే మోదీ యుక్రెయిన్ టూర్కు వెళుతుండడం హాట్ టాపిక్ గా మారింది. 20 రోజుల క్రితమే మోదీ యుక్రెయిన్ పర్యటనకు వెళతారని లీక్ వచ్చింది. భారత విదేశాంగ శాఖ మాత్రం ఇప్పుడే మోదీ యుక్రెయిన్ టూర్పై అధికారికంగా ప్రకటన చేసింది. ఆగస్టు 24న యుక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా మోదీ ఆ దేశ పర్యటనకు వెళతారని తెలుస్తోంది. అయితే 2022లో రష్యా యుక్రెయిన్ పై దాడి చేసిన తరువాత ప్రధాని మోదీ తొలిసారిగా యుక్రెయిన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. యుద్ధం మొదలయ్యాక G7 సదస్సులో ప్రధాని మోదీ, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని యుద్ధ పరిస్థితులపై చర్చించారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాలంటే శాంతియుత చర్చలే మార్గమని అప్పుడే జెలెన్స్కీకి ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆ తరువాత లోక్సభ ఎన్నికల్లో గెలిచి 3వ ప్రధాని అయిన మోదీకి జెలెన్స్కీ అభినందనలు తెలిపారు. రష్యా యుక్రెయిన్ వార్
పీక్ లెవెల్ కు చేరుకుంది. 900 రోజులుగా జరుగుతున్న రష్యా దాడులను కాస్త యుద్ధంగా మార్చేసింది యుక్రెయిన్. ఈ పరిస్థితుల్లో మోదీ యుక్రెయిన్ కు వెళుతుండడం ఆసక్తికరంగా మారింది. జెలెన్స్కీ మోదీ ఏ అంశాలపై చర్చించనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. జెలెన్స్కీతో భేటీలో వార్ పరిస్థితులపైనే డిస్కస్ చేసే అవకాశం ఉంది. సేమ్ టైం రష్యా పర్యటనలో పుతిన్ తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను, డిమాండ్లను జెలెన్స్కీకి వివరించనున్నారు మోదీ. ఆస్తి నష్టం పెరిగిపోతుండటంతో యుద్ధం విరమించుకోవాలని, చర్చలకు ముందుకు రావాలని పిలుపునిచ్చే అవకాశముంది. అదే జరిగితే శాంతి చర్చలకు భారత్ వేదికయ్యే అవకాశముంది. వాళ్ళిద్దరూ మోనార్కులు. ఓటమా గెలుపా కాదు, లెక్క తేలి తిక్క కుదిరే వరకు ఎవరి మాటని పట్టించుకోరు. ఫైర్ బ్రాండ్ లీడర్లుగా పేరున్న పుతిన్, జెలెన్స్కీ మోదీతో సన్నిహితంగా ఉంటున్నారు. యుద్ధం విషయంలో మోదీ జోక్యం కూడా వాళ్లకు సమ్మతమే. అందుకే రష్యా, యుక్రెయిన్ దేశాధినేతల్ని ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని. 2.5 ఏళ్లుగా సాగుతోన్న యుద్ధానికి ఎన్ కార్డ్ పడాలని భావిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మోదీ చెప్తేనే వినే అవకాశం ఉంది. జెలెన్స్కీని ఒప్పించే సత్తా మోదీకుంది. ఇదే నిజమై అంతా సెట్ అయితే త్వరలోనే రష్యా యుక్రెయిన్ వార్కు గుమ్మడికాయ కొట్టడం పక్కాగా కనిపిస్తోంది. ఆ 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపితే వరల్డ్ వైడ్ గా మోదీ ఇమేజ్ మరింత పెరగనుంది. ఇంతకు ఆ ఇద్దరి వార్ని ఆపే సత్తా మోదీకి ఉందా? మన దేశాధినేత చెప్తే యుద్ధ భూమి నుంచి పుతిన్, జెలెన్స్కీ వెనక్కి తగ్గుతారా? రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేది మోదీనేనా? పుతిన్, జెలెన్స్కీ ఒకే వేదిక మీదకు రావడం ఈజీనా? ఆ ఇద్దరు యుద్ధ భూమి నుంచి వెనక్కి తగ్గుతారా? కోపం తగ్గింది, ఓపిక కూడా లేదు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే తరాలకు తరాల సమయమే పడుతుంది. పైగా యుద్ధం చేసి సాధించిందేమిటన్న ఆలోచన కూడా వచ్చేసింది. అయినా తగ్గాలంటే ఈగో అడ్డొస్తోంది. 900 రోజులుగా పోరాడుతున్న రష్యా, యుక్రెయిన్ తమకు తాముగా వెనకడుగు వెయ్యలేకపోతున్నాయి. కానీ ఇదే సమయంలో యుక్రెయిన్ ఉగ్ర రూపం రష్యాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాము తగ్గితే యుక్రెయిన్ రెచ్చిపోతుందని మాస్కో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందుకే రష్యా, యుక్రెయిన్ కాల్పుల విరమణపై ఈ నెల దోహాలో జరగాల్సిన చర్చలకు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఎనర్జీ గ్రిడ్స్, ఇతర మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు ఖతార్ మధ్యవర్తిత్వం చేయడానికి ఒప్పుకుంది. అయితే రష్యాలోని కుర్స్క్ పై దాడి చేసి యుక్రెయిన్ ఆక్రమించుకోవడంతో శాంతి చర్చలు ఆలస్యం కానున్నట్లు టాక్. ఈ సమయంలో మోదీ యుక్రెయిన్ పర్యటనకు వెళుతుండడం మరింత ఆసక్తికరంగా మారింది. భారతదేశం శాంతికి మారుపేరు, సహనానికి పెట్టింది పేరు, అహింసకు నిలయం. చర్చలు, దౌత్యమే సమస్యకు పరిష్కారమని నమ్మే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటి దేశం నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో పేరున్న ప్రధాని మోదీ మన దేశం నమ్ముతున్న సిద్ధాంతాన్ని అంతర్జాతీయ వేదికలపై వివరిస్తూనే వస్తున్నారు. ఆచరణలో పాటిస్తూ అందరికీ శాంతి, సహనమే మార్గమని చెబుతూ వస్తోంది భారత్. మోదీ ఫాలో అవుతోంది కూడా శాంతి, అహింసనే. ఈ విషయాన్ని రష్యా, యుక్రెయిన్ కు వివరించి గెలుపోటముల జోలికి వెళ్లకుండా యుద్ధ భూమి నుంచి వెనక్కి తగ్గేలా చేయబోతున్నారు మోదీ. అంతర్జాతీయంగా భారత్ కు ఉన్న పేరు, వ్యక్తిగతంగా ఈ 10 ఏళ్లలో భారత ప్రధానిగా తనకు వచ్చిన ఇమేజ్ ను ఉపయోగించి రష్యా, యుక్రెయిన్ వార్కు ఎండ్ కార్డ్ పలికేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మొదట రష్యాలో పర్యటించి తన మిత్ర దేశాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. పుతిన్ నుంచి కాస్త సానుకూలమైన రెస్పాన్స్ రావడం వల్లే జెలెన్స్కీని కూడా ఒప్పించి మెప్పించే ప్లాన్ చేస్తున్నారు మోదీ. ఎదురులేని నేతగా 3వ భారత ప్రధాని అయిన మోదీ తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఒకవేళ రష్యా, యుక్రెయిన్ వార్ ను విరమింపజేస్తే మోదీకి అంతర్జాతీయంగా మరింత ఇమేజ్ పెరిగే అవకాశముంది. నరేంద్ర మోడీ గారు యుక్రెయిన్ వెళ్ళినప్పుడు అక్కడ అధికారులతో రష్యా ఏం చెప్పింది, రష్యా ఎంతవరకు ఒప్పుకుంటుంది, ఎలాగా చేయాలి, యుద్ధం చాలా సీరియస్గా 2 దేశాలకు వెళ్ళిపోతుంది, ఎంతో నష్టాలు జరుగుతున్నాయి, తప్పకుండా డిస్కషన్ జరుగుతుంది. తప్పకుండా అందరూ అనుకున్నట్టుగా దీని ముందలే చాలా మట్టుకు కొన్ని అరేంజ్మెంట్స్ జరుగుంటాయి. ఎవరు రహస్యంగా ఎవరితో మాట్లాడారు యుక్రెయిన్లో, ఇవన్నీ చూడాలి.
అగ్రరాజ్యమైన అమెరికా కూడా యుక్రెయిన్ రష్యా వార్ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాలని పలుమార్లు కోరింది. రష్యాను ఒప్పిస్తామని చెప్పిన ట్రంప్ కూడా పుతిన్ తన మాట వినకపోవడంతో చేతులెత్తేశారు. మోదీ చెబితేనే పుతిన్ మాట వింటారన్న నమ్మకం అందరిలో వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే రష్యా యుక్రెయిన్ దేశాధ్యక్షులతో ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు ఫోన్లో మాట్లాడారు. ఇది యుద్ధాల తరం కాదని, చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించాలని పుతిన్ కు మోదీ చెప్పారు. జెలెన్స్కీతో మాట్లాడినప్పుడు కూడా 10 పాయింట్లతో కూడిన పీస్ ఫార్ములా గురించి చర్చించారు. రష్యా అధ్యక్షుడితో భేటీ అయిపోయింది. ఇప్పుడు యుక్రెయిన్ ప్రెసిడెంట్ తో మీటింగ్ మిగిలి ఉంది. ఆ మీటింగ్ కూడా ముగిస్తే వార్ కు ఎండ్ కార్డ్ పడుతుందా లేక యుక్రెయిన్ ఎదురుదాడి కొనసాగుతుందా అనేది ఉత్కంఠగా మారుతోంది. అయితే మోదీ జోక్యం ఆ రెండు దేశాలకు నచ్చుతుంది కాబట్టి యుద్ధం ముగిసే అవకాశమే ఎక్కువగా ఉందన్న చర్చ జరుగుతోంది.